ఎన్టీఆర్ గారు, మీకు బాలీవుడ్ అంటే మోజా? బాలీవుడ్ మీద మోజుతో అక్కడ మీరు విలన్ క్యారెక్టర్ చేస్తారా? నాగార్జున గారికి ఏమో ఒక 5-6 సార్లు కథ నెరేషన్ ఇచ్చేస్తే ఏ ఇండస్ట్రీలో అయినా పోయి విలన్ గా చేస్తారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసు శంకర్ మూవీ వెబ్స్. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని చూడడం ఒక లైక్ తో స్టార్ట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. టాలీవుడ్ ఇండస్ట్రీ గత కొన్ని సంవత్సరాలుగా ఇండియాలో ఉన్న అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ ఇండస్ట్రీ ఏది అంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ. పాన్ ఇండియా సినిమాల రిలీజ్లో కావచ్చు, హైయెస్ట్ కలెక్షన్స్లో కావచ్చు, కల్కి, పుష్ప 2, ట్రిబుల్-ఆర్ ఇవన్నీ 1000 కోట్లు పైచిలుకు కలెక్షన్స్ సంపాదించిన సినిమాలు. ఇలా చాలా సినిమాలు టాలీవుడ్ నుంచి వెళ్ళాయి. అలాగే స్టార్డమ్ ఉన్న హీరోలు కావచ్చు, ప్రభాస్, అల్లు అర్జున్, ట్రిబుల్-ఆర్ నుంచి రామ్ చరణ్, ఇలా తెలుగు హీరోలు చాలా మంది టాప్ లో నిలబెట్టారు. ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీ మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీల కన్నా టాప్ లో ఉంది. ఇవి మిగతా ఇండస్ట్రీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఫర్ సపోజ్ తమిళనాడుకు వస్తే వాళ్ళకి ఇప్పటి వరకు ఒక్క 1000 కోట్ల సినిమా కూడా లేదు. రజనీకాంత్ లాంటి పెద్ద హీరో ఉన్నారు, విజయ్ లాంటి పెద్ద హీరో ఉన్నారు, అయినా కానీ వాళ్ళకి 1000 కోట్ల సినిమా అయితే లేదు. అదేవిధంగా బాలీవుడ్కి వస్తే దంగల్ లాంటి గ్రేట్ మూవీ తీసిన అమీర్ ఖాన్కి రీసెంట్గా ఆయన సినిమాకి వచ్చిన కలెక్షన్స్ 40-45 కోట్లు. సల్మాన్ ఖాన్ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ 40-45 కోట్లు. అంటే ఆ రేంజ్లో పడిపోయాయి బాలీవుడ్లో ఒక హీరో ఉన్నాడు, జాన్ అబ్రహం అని. అతన్ని ఒకప్పుడు తెలుగులో నటిస్తారా అని అడిగితే మేము టాప్లో ఉన్నాం, అలాంటి సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో ఉన్న ఇండస్ట్రీకి మేము పోము, నటించమన్నారు. ఇప్పుడు అదే హిందీ నుంచి తెలుగులో నటించడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా నటించడానికి మేము సిద్ధమని ఎదురు చూస్తున్నారు. ఆ రేంజ్లో మనకి తెలుగు ఇండస్ట్రీ ఉంది. ఇక మలయాళం ఇండస్ట్రీ ఇంకా ఎదగాల్సి ఉంది. కన్నడ ఇండస్ట్రీలో 1000 కోట్ల సినిమా వచ్చింది, కేజీఎఫ్ లాంటి సినిమా. కానీ దాని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు తెలుగు హీరోలతోనే డైరెక్ట్ చేస్తున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా ముందుకెళ్తున్నారు. దీన్ని బట్టి మన తెలుగు ఇండస్ట్రీ ఏ లెవెల్లో ఉందో, ఏ టాప్లో ఉందో మనం ఊహించుకోవచ్చు. అలాంటి టాప్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఇండస్ట్రీని మన తెలుగు హీరోలు ఏం చేయాలి? ఆ పొజిషన్ని కాపాడుకోవాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆగస్టు 14వ తారీఖున 2 సినిమాలు రిలీజ్ అయింది. మన తెలుగు సినిమాలు కావు, తమిళనాడు కోలీవుడ్ నుంచి ఒక సినిమా, బాలీవుడ్ నుంచి ఒక సినిమా వచ్చింది. అయితే ఈ 2 సినిమాల్లో విలన్లు మాత్రం మన తెలుగు హీరోలు. ఏంటి కర్మ, ఏంటి దౌర్భాగ్యం? పోనీ ఈ హీరోలు ఏమన్నా చిన్న చితకా హీరోలు అంటే, ఒక హీరో టాప్ సీనియర్ 4 హీరోల్లో ఒక హీరో, ఇంకో హీరో ఇప్పుడున్న టైర్ 1 హీరోల్లో వెరీ క్రేజీ హీరో. వీళ్ళిద్దరికి విలన్లుగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కూలీ సినిమాలో నాగార్జున గారు విలన్గా చేశారు. నాగార్జున గారి గురించి నేను 6 నెలల క్రితమే ఒక వీడియో చేశాను. ఆయన ఇట్లా కూలీ సినిమా కానీ, కుబేర సినిమా కానీ బుక్ అయినప్పుడే, మనకు అప్పుడు న్యూస్ వచ్చినప్పుడే అక్కినేని భవిష్యత్ ఏంటి అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. సార్, నాగార్జున గారు మీకు చాలా మంది అభిమానులు ఉన్నారు, మీరు బిగ్ బాస్ చేస్తే ఓకే, బిగ్ బాస్ లాంటి క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ హీరోగానే చేయండి సార్, మీకు చాలా మంది అభిమానులు ఉన్నారు, మీరు క్యారెక్టర్ ఆర్టిస్టులు చేస్తే మీ అభిమానులు ఫీల్ అవుతారు, తర్వాత మీ ఫ్యూచర్ అంటే హీరోగా రాగలుగుతారా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోతారు, ఈ డిసిషన్స్ కరెక్ట్ కాదు సార్ అన్నట్టు ఒక వీడియో చేశాను. సేమ్ ఇప్పుడు చెప్తున్నాను, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయనకి క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే వస్తాయి, ఆయన హీరోగా మనకు దూరం అయినట్టే లెక్క. అలా ఉంది ఆ క్యారెక్టరు. కూలీ సినిమాలో ఆయన విలన్గా చేశాడు, అది అసలు అంత పెద్ద ఇంపాక్ట్ ఏం కాదు. కానీ నెక్స్ట్ ఆయనకు ఆఫర్లు వస్తే అన్ని విలన్గానో క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే వస్తాయి తప్ప హీరోగా వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. నేను అదే అప్పటి నుంచి మొత్తుకుంటూ ఉన్నాను. ఇకపోతే ఎన్టీఆర్ గారు మీకు బాలీవుడ్ అంటే మోజా? ఒకప్పుడైతే బాలీవుడ్ సినిమాలు అంటే అందరికీ పిచ్చి ఉండేది, ఎందుకంటే బాలీవుడ్ టాప్ ఇండస్ట్రీ, మిగతా వాళ్ళందరూ చిన్న ఇండస్ట్రీలు కాబట్టి ఏ బాలీవుడ్ నుంచి ఏ సినిమా వచ్చినా సొల్లు కాచుకుంటూ చూసేవాళ్ళు. హీరోలు ఏం యాక్ట్ చేస్తే అదే, వాళ్ళు బాగా చేసినా బాగా చేయకపోయినా దాన్నే ఫాలో అయిపోయేవాళ్ళం. మనకి మెచ్యూరిటీ లేదు, అది ఎందుకంటే టాప్ ఇండస్ట్రీ కాబట్టి ఓ అద్భుతం అని చూసేసేవాళ్ళం. దాంట్లో వాళ్ళకి తెలిసిన లవ్ స్టోరీలు, దాన్ని ఏదో తెస్తుంటారు, ఆ లవ్ స్టోరీలు తెస్తుంటే అది ఒక అద్భుతమైన లవ్ స్టోరీ అని చెప్పి ఆ పాటలు ఆడబెడితే వినేవాళ్ళం, ఆ పాటలు పెట్టుకుని చూసుకునే వాళ్ళం. అదంతా ఒకప్పుడు మెచ్యూరిటీ లేని టైంలో. ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, అద్భుతమైన లవ్ స్టోరీలు, అద్భుతమైన యాక్షన్ సినిమాలు, కొత్త కొత్త కథలతో సూపర్గా వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా మీకు బాలీవుడ్ మీద మోజు ఏంటండి? బాలీవుడ్ మీద మోజుతో అక్కడ మీరు విలన్ క్యారెక్టర్ చేస్తారా? మీరు హీరో అనుకోదండి సార్,
యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ టెంపర్లో ఉంది కదా, టెంపర్లో ఇదే క్యారెక్టర్ అని అనుకుంటారేమో. టెంపర్లో మీరు సోలో హీరో, ఫస్ట్ అంతా విలన్గా ఉన్న తర్వాత హీరోగా మారి మొత్తం ఆ కథను నడిపిస్తారు. కానీ ఇక్కడ ఇంకో హీరో ఉన్నాడు సార్, హృతిక్ రోషన్ ఉన్నాడు. మీరు ఎలా హీరో అవుతారు? మొత్తం విలన్గా చేసి లాస్ట్లో మంచోడైపోతే హీరో అయిపోతారా? హృతిక్ రోషన్ హీరో. వాళ్ళు నమ్ముతారేంటి సార్ బాలీవుడ్ వాళ్ళు? వాళ్ళ ప్రభాస్ లాంటి వాళ్ళనే తీసుకెళ్ళిపోయి ఆదిపురుష్ సినిమా తీసి అటర్ ఫ్లాప్ చేశారు. మీరు వాళ్ళని నమ్మారు. నాగార్జున గారికి ఏమో ఒక 5-6 సార్లు కథ నెరేషన్ ఇచ్చేస్తే ఏ ఇండస్ట్రీలో పోయి విలన్గా చేస్తారా? తెలుగు ఇండస్ట్రీ గురించి ఆలోచించరా? మనం ఏ పొజిషన్లో ఉన్నామో ఆలోచించరా? ఎన్టీఆర్ గారు మీరు RRR చేసినప్పుడు మీ పొరపాటు లేదండి. రాజమౌళి గారు సినిమా కథ చెప్పారు, ఇద్దరు హీరోలే. అది రిలీజ్ అయ్యేంత వరకు ఎవరికి పేరు వస్తుందో ఎవరికి పేరు రాదో ఎవరు ఊహించలేరు. అది రిలీజ్ అయినాక జనాల దగ్గరకు వచ్చినాకే తెలుస్తుంది. జనాల దగ్గరకు వచ్చింది, రామ్ చరణ్ గారికి కొంచెం హైప్ వచ్చింది, మీకు కొంచెం డౌన్ అయింది. కానీ దీన్ని ఎవరు తప్పు పెట్టరు, ఎందుకంటే మీ పర్ఫార్మెన్స్ సూపర్, మీ యాక్షన్ సూపర్, దాంట్లో మీ తప్పేం లేదు. కానీ ఈ వార్ 2లో యాక్ట్ చేసేటప్పుడు మీకు క్లియర్గా తెలుసు కదా సార్ విలన్ అనేసి. ఇది విలన్ క్యారెక్టరు, దీంట్లో చేస్తే నా పరువు పోతుందని మీకు అర్థం కాలేదా సార్? మీకు ఎంతమంది అభిమానులు ఉన్నారు, ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? ఈ ఫ్యాన్స్ అంతా హట్టుగారా? పోనీ మీకు ఏమన్నా నిర్మాతలు మీకు సినిమా ఛాన్స్లు ఇవ్వట్లేదా? క్యూ ఉన్నారు కదా సార్ వెనకాల. ఇది చేస్తున్నారు, ప్రశాంత్ నీల్ గారు చేస్తున్నారు పాన్ ఇండియా మూవీ, దేవరా 2 ఉంది, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంతా సూపర్గా ఉన్నాయి లైనప్. ఈ లైనప్ అంతా వదిలేసి విలన్గా చేయడం ఏంటి సార్? ఇవైతే నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది సార్. ఎన్టీఆర్ లాంటి ఒక టాప్ హీరో విలన్గా చేయడం అయితే కరెక్ట్ కాదు. అలాగే నాగార్జున లాంటి ఒక ఫ్యామిలీ ఆడియన్స్ బేస్ ఉన్న హీరో విలన్గా చేయడం కరెక్ట్ కాదు. మీరు ఏదైనా మంచి పాత్రలు చేయాలనుకుంటే చేయండి, కానీ ఆ పాత్ర ఎలా ఉండాలంటే సినిమాలో కథ మొత్తం మీ చుట్టూనే తిరగాలి, మీరే కనపడాలి సినిమా మొత్తం. అలాంటి మంచి పాత్రలు చేయాలి, అది కూడా నాగార్జున లాంటి వాళ్ళు చేయాలి. ఎన్టీఆర్ గారు మీరైతే హీరోగానే చేయాలి. ఇది డిమాండ్ కాదు సార్, మీ ఫ్యాన్స్ కోరుకునేది మీ దగ్గర నుంచి. మీ ఫ్యాన్స్ ఎప్పుడు మిమ్మల్ని హీరోగానే కోరుకుంటారు. నాగార్జున గారు ఆల్రెడీ సీనియర్ అయ్యారు కాబట్టి ఆయన ఒక మంచి పాత్ర చేస్తే చూస్తారు, అంతేగాని ఇలాంటి విలన్ పాత్రలు అంత వాల్యూ లేని పాత్రలు కాదు, మంచి పాత్ర చేస్తే చూడాలనుకుంటారు. దయచేసి తెలుగు ఇండస్ట్రీ పరువు తీయకండి. మనం తెలుగు ఇండస్ట్రీ టాప్లో ఉంది, ఆ మెచ్యూరిటీతోనే ఆలోచించి ఆ రేంజ్లోనే వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆడియన్స్, నాకు ఎన్టీఆర్ అన్న నాగార్జున గారు అన్న విపరీతమైన అభిమానం. వీళ్ళ మీద కోపంతో నేనేమి చెప్పట్లేదు, వీళ్ళ మీద ప్రేమతో చెప్తున్నాను. నా వీడియోలో ఏదన్నా తప్పు ఉంటే, నా ఒపీనియన్ తప్పు అనిపిస్తే మంచో చెడో నాకు కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.